బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శిల్పా వెంచర్ నిర్మాణాలపై వాడివేడి చర్చ జరిగింది. అసెంబ్లీ వేదికగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో శిల్పా వెంచర్ కట్టడాలపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పంట కాలువలను సైతం కబ్జా చేసే వెంచర్లు ఎలా వేస్తారు అని ఆమె సభలో నిలదీశారు. శిల్పా కుటుంబం రాజకీయ అండదండలతో సామాన్య రైతుల నోరు కొట్టిందని, కేసీ కాలువను కుదించి అక్రమ నిర్మాణాలకు పాల్పడిందని అఖిలప్రియ మండిపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ఈ వ్యవహారాన్ని కోర్టులోనే తేల్చుకుంటామని హెచ్చరించారు. ఆమె వర్గంలో తెలుగు గంగ కింద డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ లేకపోవడం వల్ల నేను ఇబ్బందులు పడుతున్నాను, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేసీ కెనాల్ ఎక్కువ ఆయకట్టు నాకున్నా కూడా, నా నియోజకవర్గంకు ఉన్నా కూడా ఈరోజు కేసీ కెనాల్ కింద మరి ఈ షట్టర్లు ప్రాబ్లము, లిఫ్ట్ లేకపోవడం వల్ల, అదేవిధంగా అధ్యక్ష మా ప్రాంతంలో రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రత్యేకంగా మంత్రి గారు దృష్టి పెట్టి ఒకసారి విజిట్ చేస్తే ఆయనకు అర్థమవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష శిల్పా వెంచర్ ఏదైతే ఇట్లాంటి వెంచర్ల ద్వారా అటు ఆలగడ్డ కానీ, నంద్యాల కానీ, కడప ప్రాంతంలో వెంచర్లు వేసుకొని కెనాల్ ని పూర్తి చేసి వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు అధ్యక్ష. దీని తర్వాత మళ్ళీ అసెంబ్లీలో వెంచర్ల గురించి నేను మాట్లాడను, కోర్టుకి వెళ్ళి దీని గురించి పోరాటాలు చేస్తామని చెప్పి మంత్రి గారి దృష్టికి తెలియజేస్తాను. అఖిలప్రియ లేవనెత్తిన అంశంపై మంత్రి నిమ్మల రామానాయుడు సానుకూలంగా స్పందించారు. శిల్పా వెంచర్లో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని, ఆ నిర్మాణాలను కూల్చివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని అన్నారు. అయితే సదరు యాజమాన్యం కోర్టు నుంచి స్టే తీసుకురావడంతో ప్రస్తుతం చర్యలు తీసుకోవడం వీలు పడడం లేదన్నారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే నిబంధనలు ఉల్లంఘించిన వెంచర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. అదేవిధంగా గౌరవ సభ్యులు కూడా మరి ఏదైతే శిల్పా వెంచర్స్ ఏదైతే చెప్పారో దాని మీద కూడా స్పష్టంగా ఇరిగేషన్ అధికారులకు కూడా ఆక్రమణలు ఉంటే తొలగించమని చెప్పడం, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే అది మరి కోర్టు పరిధిలో ఉందని కూడా మరి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదైతే శిల్పా వెంచరు మరి ఎన్ఓసి అయితే దాన్ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఇటు పిటిషన్ నెంబర్ కూడా 3151512025. ఈ దయవుంచి గౌరవ సభ్యులు కూడా మరి దీన్ని గమనించమని కోరుతూ ఈ స్టే రద్దు అయిన వెంటనే మరి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అదే ఏపీ అసెంబ్లీలో శిల్పా వెంచర్ నిర్మాణాలపై వాడివేడి చర్చ జరిగింది. దీనిపై మంత్రి నిమ్మల రామానాయుడు కూడా వివరణ ఇచ్చారు. అసెంబ్లీ వేదికగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో శిల్పా వెంచర్ కట్టడాలపై సంచలన ఆరోపణలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పంట కాలువలను సైతం కబ్జా చేసే వెంచర్లు ఎలా వేస్తారని సభలో నిలదీశారు. శిల్పా కుటుంబం రాజకీయ అండదండలతో సామాన్య రైతుల నోరు కొట్టిందని, కేసీ కాలువను కుదించి అక్రమ నిర్మాణాలకు పాల్పడిందని అఖిలప్రియ మండిపడ్డారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే ఈ వ్యవహారాన్ని కోర్టులో తేల్చుకుంటామని హెచ్చరించారు. దీనిపై మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉందని, ఒకసారి కోర్టులో ఈ అంశం తేలిన తరువాత పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. శిల్పా వెంచర్ చేసిన అక్రమ కట్టడాలను కూల్చకపోతే మేము న్యాయ పోరాటం చేస్తామని భూమా అఖిలప్రియ సభలో అన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు భూమా అఖిలప్రియ చేసిన డిమాండ్లకు, ఆమె లేవనెత్తిన అంశాలకు సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉంది కాబట్టి ఒకసారి కోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మేము తదనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. కేసీ కెనాల్పై భూ ఆక్రమణలు జరిగిన మాట వాస్తవమేనని, శిల్పా వెంచర్స్ అక్రమాలకు పాల్పడిన మాట వాస్తవమేనని, అయితే ప్రస్తుతం శిల్పా వెంచర్స్ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తూ ఉంది కాబట్టి ఒకసారి కోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది నిర్ణయిస్తామంటూ నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు.